పాపులను తన రక్తంతో కడిగి రక్షించేందుకు యేసుక్రీస్తు భూమికి వచ్చారని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. ఆదివారం రాత్రి దహించు అగ్ని ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వీధి క్రిస్మస్ వేడుకల్లో హోంమంత్రి తానేటి వనిత, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రాములు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్యాండిల్ సర్వీస్, కేక్ కటింగ్, ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరణ చేశారు. 450 మంది పేదలకు నూతన వస్త్రాల పంపిణీ తదితర కార్యక్రమాలు మంత్రి చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యేసుక్రీస్తు నడిచిన క్రైస్తవులు నడవాలని కోరారు. ఎంపీ భరత్ రామ్ మాట్లాడుతూ క్రైస్తవులకు దీర్ఘకాల సమస్యగా ఉన్న శ్మశాన వాటిక స్థల కేటాయింపు దేవుని కృప వల్ల పరిష్కరించగలిగానని తనకెంతో సంతోషంగా ఉందన్నారు. రాజమండ్రి రూరల్ బొమ్మూరు కలెక్టరేట్ వెనుక దాదాపు 6 ఎకరాల స్థలాన్ని క్రైస్తవ బరియల్ గ్రౌండ్ కు సమకూర్చే అవకాశం తన ద్వారా ప్రభు ఇవ్వడం తన అదృష్టమని పేర్కొన్నారు. క్రిస్మస్ వేడుకలకి నన్ను ఎంతో ప్రేమతో ఆహ్వానించిన పాస్టర్ థామస్ గారికి, షీలా థామస్ గారికి, వేదిక మీద ఉన్న మా ఎంపీ భరత్ గారికి, రుడా చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన రౌతు సూర్యప్రకాష్ గారికి, అలానే మా అక్కగారికి, మా బావగారికి, అలానే టౌన్ ప్రెసిడెంట్ అందరికీ, ఇక్కడికి విచ్చేసిన ఆప్తులకు, ఆత్మీయులకు, బంధువులకు, మిత్రులకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మీ అందరికీ తెలుసు, క్రిస్మస్ అనగానే అంటే క్రిస్మస్ మాసం మొదలయ్యేసరికి డిసెంబర్ మాసంలో మనమందరం కూడా చాలా హడావిడిగా, చాలా సంతోషంగా మరి ఇంటిని ఏ విధంగా శుభ్రపరచుకుంటాం, పండగకి ఏ విధంగా ప్రిపేర్ అవుతాం మీ అందరికీ తెలుసు. పిండి వంటలు, షాపింగ్లు, బంధువులతో హడావడి, మన ఇంటికి కొత్తగా అల్లుళ్ళు వచ్చేవాళ్ళు, ఇలా రకరకాల హడావడితో ఈ లోక సంబంధమైన హడావడిలో మునిగి తేలుతూ ఉంటాం. అసలు క్రిస్మస్ అంటే ఏమిటి? క్రిస్మస్ అంటే ఇవ్వడం. ఈ రోజున క్రిస్మస్ని మనం ఇంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే మరి బైబిల్లో దేవుడు మనిషి రూపంలో యేసయ్యలా ఇక్కడ పుట్టడం జరిగింది. ఈ లోకంలో పుట్టి ఆయన మనకేమిచ్చారు? తన ప్రాణాన్ని ఇస్తూ, తన పవిత్ర రక్తంతో మన పాపాలను క్షమిస్తూ మనకి రక్షణను ఇచ్చారు. మరి ఇచ్చిన రక్షణని మనం సద్వినియోగపరుచుకుంటూ యేసయ్యకి తిరిగి ఏమైనా ఇస్తున్నామా లేదా? ప్రతి సండే, ప్రతి ఫ్రైడే, ఇంకా అదర్ డేస్ ఏదైనా మన చర్చ్లో మీటింగ్స్ జరిగితే ప్రతి దానికి మనం అటెండ్ అవుతాం. ఎవ్రీ ఇయర్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చక్కగా చేసుకుంటాం. కానీ యేసయ్య అడిగింది ఏంటి? నామకార్థ క్రైస్తవ జీవితమా? మన జీవితాలు బాగుండాలని, మనము ఆత్మీయంగా రక్షింపబడాలని యేసయ్య మనకిచ్చింది మనం ఉపయోగించుకుంటున్నామా లేదా? ఈ రోజున ప్రతి ఒక్కరం కూడా క్రిస్మస్ సందర్భంగా మనము చేసే ఈ లోక సంబంధమైన హడావడిని కాదు దేవుడు మన నుండి కోరుకునేది. మనమందరం కూడా దేవునికి మాదిరికరంగా మనం ఉండాలి. మన మాటలో, మన ప్రవర్తనలో, ముఖ్యంగా మనం దేవుని ఘనపరిచే వారంగా ఉండాలి. అంతేగాని మనం చేసే పనుల వల్ల, మనం మాట్లాడే మాటల వల్ల దేవుని నామానికి అవమానం తీసుకొచ్చే వాళ్ళంగా మనం ఉండకూడదు. మీ అందరికీ ఈ విషయాలన్నీ తెలుసు, కానీ మీకు ఒక్కసారి రిమైండ్ చేయాలి ఈ సందర్భంగా అని చెప్పి మరి ఈ వేదిక మీద మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీ అందరికీ చెప్పేది ఒక్కటే, మన జీవితం అనేది శాశ్వతమైనది కాదు. మనం ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు వెళ్ళిపోతామో మనకి ఎవరికీ తెలియదు. అయినా కూడా ఈ లోక సంబంధమైన వాటి కోసం ప్రతి నిత్యం కూడా తాపత్రయపడుతూనే ఉంటాం. ఆ పడే సంఘటనలో కొన్ని సంఘటనలు మీకు తెలియచేయాలనుకుంటున్నాను. జనరల్గా వారు ఈ కూటమిలో నడిపేటప్పుడు చాలా ఇబ్బంది పడేవారు. అప్పుడు నేను ప్రత్యేకించి ఆనం కళా కేంద్రాన్ని కూడా ఇచ్చేతనంటే, ఇవాళ ప్రపంచంలోనే శక్తి గల మహిమోన్నతమైనటువంటి దేవుడు ఎవరనంటే జీసస్ క్రీస్తు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి దేవుడు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి పండగ ఏది? వినబడలేదు నాకు. క్రిస్మస్. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే గొప్ప పండగ క్రిస్మస్.
మరి క్రిస్మస్లో ఆయన మనకిచ్చినటువంటి సందేశం ఇవాళ మనకి బైబిల్ రూపాయన ఆయన ఇచ్చిన సందేశంలో ఇవాళ గొప్ప వాక్యాలు, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు, నీకున్న దాంట్లో ఇప్పుడే చూశాను మా సోదరుడు థామస్ గారు, శివ థామస్ గారు అందరికీ వస్త్రాలు ఇవ్వడం జరిగినాయి. ఆయనకున్న దాంట్లో ఎదుటి వాళ్ళకి ఇచ్చేటువంటి గొప్ప కార్యక్రమం కానివ్వండి, ఇలాంటి అద్భుత కార్యక్రమాలు అందించినటువంటి క్రిస్మస్ ఇవాళ రాష్ట్రంలోనే గొప్ప పరిపాలన ఇచ్చినటువంటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు, వారు పొద్దున్నే ఉదయాన్నే లెగ్గానే మొట్టమొదటి పఠించేటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం. ఆ గ్రంథంలో మత్తయి సువార్త అందించినటువంటి 10:8 108 అంటే 108 అంటే అంబులెన్స్. ఇవాళ అందరికీ ప్రాణప్రదమైనటువంటి ఆరోగ్యాన్ని అందించినటువంటి ఆరోగ్యశ్రీ ఇచ్చినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఒక మంచి పరిపాలన అందించినటువంటి మహోన్నతమైన వ్యక్తి మా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. నాయకులు దేవుడిచ్చారు. సో వారికి మనం అందరు కలిసి క్రిస్మస్ ఆశీస్సులు పలుకబోతున్నాం. మీ అతిథులైన వారు ఒక్కసారి లేచి నిలబడితే అందరూ మీ కుడి చేయి చాపండి. వారి పైన ఈ రోజు మనము మీ కుడి చేతులు చాపి యేసుక్రీస్తు పుట్టిన ఆ గొప్ప ఆశీర్వాదాన్ని మనమందరం పలుకబోతున్నాం. అందరూ మీ మనస్సులో మంచి మాటలతో దీవించండి. మంచి హృదయం కలిగిన నాయకులు ఆరోగ్యంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. ఇంకా రాజమండ్రి పట్టణాన్ని, మన ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయాలని మనం ప్రార్థన చేయబోతున్నాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మా మధ్యకు వచ్చిన నాయకుల్ని యేసు నామములో ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. మా ఆంధ్ర రాష్ట్రాన్ని ఆశీర్వదించండి. మా ముఖ్యమంత్రి వర్యులైన జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. వారు ఒక బృందాన్ని ఆశీర్వదించండి ప్రభువా. ఈ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించండి. యేసు నామములో క్రిస్మస్ ఆశీర్వాదాన్ని పలుకుతున్నా అయ్యా తండ్రి. ఏ మతానికి సంబంధించిన వారైనప్పటికీ వారందరూ ఎప్పుడైనా ఆశీర్వదించబడి క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం అయ్యా తండ్రి. మా మధ్యకి వచ్చిన గౌరవ వనిత గారు, హోమ్ మినిస్టర్ గారిని, ఎంపీ గారు భరత్ గారిని, రావుతు సూర్యప్రకాష్ గారిని, ఇంకా వచ్చిన ప్రతి ఒక్క నాయకుల్ని యేసు నామములో ఆశీర్వదించమని అడుగుతున్నాను. ఈ పట్టణాన్ని దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.